మాగాం. ఇక్కడ నుంచి మాగాం వెళ్ళాలి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రీగా ఈ వరకు తీసుకొచ్చిండ్రు, మేము అందరం ఈ వరకు వచ్చినాము. తర్వాత ఇక్కడ కనిపిస్తుందా? వచ్చాను ఢిల్లీకి వచ్చేసా. ఇదేం హజారుద్దీన్ ఒక స్టేషన్లో వచ్చాను నేను. ఇక్కడ నుంచి మనం జమ్మూకు 8:30కి వెళ్ళాలనుకుంది. అయితే ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. ఇప్పటికైతే నేను జమ్మూకి వచ్చేసిన. ఇక్కడ నుంచి అంటే ఢిల్లీ నుంచి నేను ట్రైన్ తీసుకున్నా, అండమాన్ ట్రైన్. అక్కడ నుంచి జమ్మూకి వచ్చేసిన. జమ్మూ దగ్గర నేను డార్మెటరీ తీసుకున్నా. ఇదే అనమాట డార్మెటరీ అంటే చిన్న హోటల్ లాగా ఉంటుంది, కాకపోతే చిన్న చిన్న బెడ్స్ ఉంటాయి. మనం సింగిల్గా వచ్చినప్పుడు ఇదే ప్రిఫర్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ బస్ అనమాట 7 ఉంది శ్రీనగర్కి. ఇప్పుడు శ్రీనగర్కి వెళ్ళిపోతున్నాం. శ్రీనగర్ అంటే కాశ్మీర్ యొక్క క్యాపిటల్ సిటీ. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. అక్కడికి తెలిసిన అబ్బాయి కూడా ఇక్కడ డార్మెటరీ కలిసిండు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మొత్తం విషయాలన్నీ చెప్తా. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి నేను రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నా, జమ్మూ రైల్వే స్టేషన్కి. అక్కడ నుంచి శ్రీనగర్కి బస్సులు ఉన్నాయి 7 గంటలకు. ఇప్పుడు 6:30 అయింది. నేను ఇప్పుడు ఆ బస్సుని క్యాచ్ చేయాలి. అటు నుంచి శ్రీనగర్కి వెళ్ళాలి. శ్రీనగర్ అంటే కాశ్మీర్ యొక్క క్యాపిటల్ సిటీ. మనకు తెలంగాణకు హైదరాబాద్ ఎట్లానో అలా అనమాట. నేను ఇందాక చెప్పినా కదా, ఇది ఒక సేవా సంస్థ వాళ్ళదని. ఇది వైష్ణవి ధామ్ అనమాట. వైష్ణవి ధామ్ అని రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుంది. జమ్మూకి వచ్చిన వాళ్ళు ఎవరైనా మంచిగా స్టే చేయొచ్చు. 150 రూపీసే ఒక రోజు అంతా. హోటల్ లాగా కాదనమాట. 12 hours ఉండదు. మార్నింగ్ 10కి వస్తే మళ్ళీ నెక్స్ట్ డే 10 వరకు ఉంటుంది. హ్యాపీగా లీవ్ చేయొచ్చు. ఇదనమాట మన బస్సు. ఇప్పుడు నేను శ్రీనగర్కి వెళ్ళడానికి ఈ బస్సు ఎక్కిన 550. ఇది అనమాట ఇక్కడ శ్రీనగర్కి వెళ్ళడానికి. అది ఏసీ అయితే 850 రూపాయలు. నాన్ ఏసీ అని ఏదైనా పర్వాలేదు, ఎందుకంటే చల్లగానే ఉంటుంది కాబట్టి. ఇక్కడ మొత్తానికి శ్రీనగర్కి వచ్చినాం మేము. ఇక్కడ నుంచి ఇక్కడ తెలుగు వీళ్ళు కూడా తెలుగు హైదరాబాద్ వాళ్ళు నాకు కలిసిండ్రు. మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఇక్కడ ఏదో హౌస్ బోట్ అని తీసుకుపోతున్నాడు. తీసుకుపోయి ఆగం చేస్తాడా లేకపోతే ఏందో ఆడుకోయిన తర్వాత తెలుస్తుంది. తర్వాత గుల్మార్గ్ వెళ్ళాలి నెక్స్ట్. ఇప్పుడు నైట్ అవుతుంది కాబట్టి 6 అవుతుంది కదా, టైం 6 అవుతుంది కాబట్టి మేము వెళ్ళట్లేదు. ఇది రేపు పొద్దున ఒకవేళ బోట్ హౌస్ బాగుంటే అక్కడే ఉండి రేపు మార్నింగ్ వెళ్తాం. లెట్స్ సీ ఏమవుతుందో. ఇప్పుడు వాడు మనం ఆగం చేస్తాడా లేకపోతే మనమే వాడిని ఆగం చేస్తాం తెలియదు. 1500 అన్నాడు. 5 మందికి 300 పడుతుంది. ఇంకా తక్కువ చేస్తే 200 అంటే మనిషికి 200 అంటే 1000 రూపాయలకు వస్తుందేమో, అడిగి చూడాలి. చూద్దాం, లెట్స్ సీ. తిప్పలు పడుతున్నాం అందరం. 5 మంది ఎట్లా నీళ్ళు పడ్డాం చూడు రోడ్డు మధ్య. మనకి ఇప్పుడు కావాల్సింది రైస్. హైదరాబాద్ వాళ్ళకు రైసే కావాలి. రైసే కావాలి. ఇక్కడేమో దొరుకుతలేవు. అది మస్తు అవుతుంది. లాస్ట్ వరకు దొరకదు. చూద్దాం, దొరికితే మీకు చూపిస్తా. లేకపోతే అదే తినాలి కదా, తప్పదు. ఇప్పుడైతే వైష్ణవి ధాబాకి వచ్చినాము. 700 మాత్రం అడ్రస్ మాత్రం తెలియదు. ఏదో పెద్ద హాస్పిటల్ ఉంది ఇక్కడ శ్రీనగర్లో. ఆడికి వచ్చినాము. అందరం ఒక్కొక్కరు ఆర్డర్ పెట్టినాము. తందూరి రోటీ అండ్ మిక్స్ వెజిటేబుల్. ఇంకేంటది ఆలు మటన్. చూద్దాం ఎట్లా ఉంటుందో. అందరం ఇంట్లో కూర్చున్నాం. చూడండి, హాయ్ చెప్పండి ఒకసారి. నేనైతే పక్కా ఫిక్స్. మన తెలంగాణ లాంటి కూరలైనా ఏమైనా ఏడా దొరకవరని ఆయన. మన తెలంగాణ మంచిది. అంత దగ్గర మన హైదరాబాద్ లాగా ఫుడ్ ఉండాలంటే కుదరదు. మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా తింటే కొంచెం సాటిస్ఫైగా ఉంటుంది అంతే. 1600కి 2 రూమ్లు ఇచ్చిన అనమాట. 1600 2 రూమ్లు అంటే 5 మెంబర్స్ అడ్జస్ట్ అయినాము. ఇంకా ఆ 1600ని అందరం పంచుకున్నాం. కింగ్ సైడ్ బెడ్, ముగ్గురం పడ్డాం. మేము గుల్మార్గ్ వెళ్తున్నాం. సగం దాకా బస్సు వాళ్ళు విడిచిపెడతా అంటున్నారు. వెళ్ళాలి మరి. బస్సు ఇలా ఉంది చూడండి. ఇది బస్సు సగం వరకు ఇచ్చి పెడతా అంటున్నారు. గవర్నమెంట్ బస్సు అనుకుంటా. ప్రైవేట్ ట్యాక్సీ వాళ్ళు బాగా ఎగబడినరు, కానీ వీళ్ళు మాత్రం ఎగబడతా అన్నారు. సరే లోపలికి అయితే వెళ్తున్నాం, ఎలా ఉంటుంది అని. వీళ్ళు ఇచ్చి పెడతా అంటున్నారు. बुरान, ये बुरान एंड तुम्हारा नाम क्या है?
ఆదిల్ వీళ్ళిద్దరు మిమ్మల్ని సగం వరకు ఇచ్చి పెడతా అంటున్నారు. వెళ్దాం మనం. అంటే బస్ అంతా మాకే ఉన్నట్టుంది. బస్సు మొత్తం మాదే ఉన్నది. మంచిగా ఉంది. సగం దూరం వరకు పోతాము. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంకా బస్సు ఆటోనో అంటే ప్రిఫర్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు గవర్నమెంట్ బస్సుకు వెళ్ళడానికి మాత్రమే. ట్యాక్సీ వాళ్ళు మాత్రం ఎగబడతారు తీసుకుపోతా అని. కొంచెం కంగారు పడకండి, లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఏదో ఒక బస్సు ఏదో దొరుకుతుంది మీకు హ్యాపీగా. గవర్నమెంట్ బస్సులు ఖచ్చితంగా గవర్నమెంట్ అంటే ఒకటి ఏదో ఒకటి చూపిస్తుంది కదా మనకు. ఎట్లా ఉంది మీకు? హ్యాపీయా? సగం వరకు ఇచ్చి పెడతాను, కొంచెం హ్యాపీగానే ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి ఏమన్నా చెప్తాను, ఎందుకంటే మనకు పైసలు తక్కువ. ఇంత దూరం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పైసల గురించి ఆలోచించాలి మనం. గుల్మర్గ్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియోకి నేను కంటిన్యూ చేస్తా. చూడండి ఎంతమంది ఉన్నాం, 5 మంది ఉన్నాము. మొత్తం బస్ అంతా మాదే. బాగుంది మొత్తం. అది ఛార్జింగ్ బస్ అనుకుంటా, కొత్తగా ఇన్వెంట్ చేసింది ఇక్కడ కాశ్మీర్లో. చాలా చల్లగా ఉంటుంది. ఆయన ఏసీ బస్సులు ఉన్నాయి. ఏసీ బస్సులు ఉన్నాయి కానీ అంటే ఎయిర్ కండిషనర్, ఎయిర్ బస్సులు కదా. అంటే ఇంకా చల్లగా బయట చల్లి పెడుతుంది, లోపల హెచ్చగా ఉంటుంది. బాగుంది. ఈడు ఇక్కడ అందరు తెల్లగానే ఉంటారు. ఆ సినిమాలో వాడు అంటారు చూడు, వేణుమాధవ్ వాడు యూరోప్ పోయి, అమ్మ ఇక్కడ మన వాళ్ళు అందరు తెల్లగా ఉన్నారే, మన ఊరు రావు లెక్క అంటే అట్లనే ఉన్నారు నిజంగా. అంటే మేము కూడా అట్లా అందరు కోట్లు వేసుకొని, అంటే ఈ చలికి తట్టుకోలేకపోయినాం. రాత్రి పెట్టిన దానికి అసలు గోపురం పని చేయలేక వస్తేపు నాకు భయం వేస్తుంది, పోతుందా. కానీ ఛార్జింగ్ పెట్టిన తర్వాత మంచిగా వర్క్ చేస్తుంది, హ్యాపీ మనం. అంటే ఇప్పటికైతే మా దగ్గర ₹1 కూడా తీసుకోకుండానే గుల్మర్గ్ వరకు, ఇక్కడ ఏదైనా గుల్మర్గా ఇక్కడ వరకు గుల్మర్గ్ కోనికి రాస్తా వరకు మాగాం, ఇక్కడ నుంచి మాగాం వెళ్ళాలి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రీగా ఇటు వరకు తీసుకొచ్చిండ్రు, మేము అందరం ఇటు వరకు వచ్చినాము. తర్వాత ఇక్కడ నుంచి మాగాం వెళ్ళాలన్నమాట. అది మేము వచ్చిన బస్సు. చూడండి ఫ్రీగా తొలికొచ్చిండ్రు, మంచిగా అనిపించింది కదా. ఎంతమంది ఉంటారు ఇట్లా చెప్పేటోళ్ళు చెప్పు. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నుంచి మాగావ్ వెళ్ళాలంట. వాడు మరీ చెప్పిండు, మాగావ్ గుర్తుపెట్టుకోండి మాగావ్కి వెళ్ళాలి. ₹12 అని చెప్పిండు. అంటే ఈడ ఎక్కువ తక్కువ చెప్తారు కదా, అందుకని ముందే చెప్తున్నాడు. ₹12 అని, మరి ఒకరికి ₹12 అనే చెప్పిండు. మరి ఆయన ₹12 అంట ఎక్కువ. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఒకవేళ మీకు ఎక్కువ చెప్పొచ్చు వాళ్ళని ముందే చెప్పిండు. అరే మార్కెట్ కంప కొడుతుంది ఇక్కడ, కూరగాయల మార్కెట్ అయినా చేపల కంప కొడుతుంది. చికెన్ మటన్ రేట్ అయితే మస్తున్నాయి. అందరూ మనకి బీఫ్ తింటున్నట్టున్నారు అందరూ. సరే మీకు అంతా చూడండి, మార్కెట్ ఎంత ఉంటుంది మీకు చూపిస్తే చిన్నగా ఒక చిన్న షార్ట్ వేస్తే చూడండి. ఇది మార్కెట్. ఇదంతా మార్కెట్. సరే ఇక్కడ నుంచి మనం మాగావ్ వెళ్ళాలి. అక్కడ నుంచి మనకు గుల్మర్గ్కి డైరెక్ట్ దొరుకుతుంది అనమాట. ఆయన మంచోడు ఉన్నాడు, బస్ వాడు ఫ్రీగా ఇచ్చినందుకు మంచిగా అనిపించింది. ఇప్పుడు ఇంకొక బస్సు వచ్చింది, సేమ్ బస్సు అట్లే ఎక్కినాము. మళ్ళీ ఇక్కడ నుంచి బండి నుంచి మళ్ళీ వేరేయాలంట. ఇక్కడ డైరెక్ట్ మాగాంకి వస్తలేదు అనమాట. ఇక ఈయన ఎక్కించుకున్నాడు బస్సు. హాయ్ గైస్, హలో, హౌ ఆర్ యు? ఇప్పుడు కూడా మేము 5 మంది ఉన్నాం లోపల. మరి ఈ నుంచి ఎంత తీసుకుంటుంది? బండి నుంచి మళ్ళీ మాగావ్ నుంచి మళ్ళీ గుల్మర్గ్, ఈ నుంచి మళ్ళీ ₹15. అంటే వాడు మాకు అప్పుడు తీసుకున్నాడేమో ఫ్రీగా దొరికొచ్చిండు. इधर से मैं लेके आया, फ्री में लेके आया वो ये रेड बस में. ये श्रीनगर मेन सेंटर తెలంగాణ సార్ పూరా. అందరం హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఇప్పుడు गुजरात नहीं है, गुजरात नॉर्थ इंडिया बोलते हैं ना. ये तेलंगाना 4 कंट्री, 4 स्टेट. पहला दिन. సరే చూద్దాం. అక్కడ నుంచి బండి నుంచి అన్న దొరుకుతుందో చూద్దాం. వీళ్ళైతే చెప్పారు బండి నుంచి దొరుకుతుందని, చూద్దాం. ఒకటే మాట మాట్లాడుతున్నాడు. అంటే రేడియో లాగా మంచిగా ఉంది. మరి చూద్దాం ఎంత తీసుకుంటాం. ₹15 అన్నాడు ఒక్కొక్కరికి. మరి ఆడుకున్న తర్వాత దిగిన తర్వాత తెలుస్తుంది మనకి. ఆ నుంచి మళ్ళీ బస్సులు దొరుకుతాయా అనేది కొంచెం సస్పెన్స్ చేద్దాం, చూద్దాం. ₹80 5 మందిని దొరికొచ్చిండు. థ్యాంక్ యూ చెప్పాలి నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.
అంటే అందరినీ 5 మందిని 80 రూపాయలకు తీసుకొచ్చింది అక్కడ నుంచి. మళ్ళీ ఇక్కడ నుంచి మనం గుల్మర్గ్కి మళ్ళీ ఒక టెంపోనో ఏదో తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎంత తీసుకురో తెలియదు. ఆయన ఇంకొక విషయం ఏం చెప్పినంటే శ్రీనగర్ నుంచి రాంబన్ వరకు రైలు ఉంటుందంట. అక్కడ నుంచి మళ్ళీ జమ్మూకి వెళ్ళిపోవచ్చు. జమ్మూకి వెళ్తే అక్కడ నుంచి ఇంకా నువ్వు ఢిల్లీకి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ట్రైన్ అవైలబుల్గా ఉంటుంది, యూజ్ చేసుకోండి. మంచిగా డైరెక్ట్ ట్రైన్కి వెళ్ళిపోండి, హ్యాపీగా ట్రైన్కి వెళ్ళిపోవచ్చు మంచిగా. ఓకేనా? నేను ట్రైన్ విశేషాలు అన్నీ చెప్తాను. నేను 1వ నెంబర్ ఎక్కితే స్టేషన్, రైల్వే స్టేషన్కి టులిప్ గార్డెన్ దగ్గరికి వెళ్తారంట. 6వ నెంబర్ వెళ్తే మనకు డల్ లేక్కి, టులిప్ గార్డెన్కి అక్కడ కూడా వెళ్తారంట. ఇంకా నేను అన్ని విశేషాలు తెలుసుకొని అన్ని క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూడండి ఎలా వస్తున్నారు చూడండి. రండి 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 అని ఎగబడిపోతున్నారు అందరూ. రండి 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 అని చూడండి. ఇప్పుడు మనం గుల్మార్గ్ వెళ్ళాలి. అక్కడ విశేషాలు ఏంటంటే మంచు పడుతుంది, స్నో. దానికోసం వెయిటింగ్. డైరెక్ట్ ఇక్కడ నుంచి గుల్మార్గ్ దొరుకుతలేమంట. తుల్మార్గ్ వెళ్ళాలంట. ఇక్కడ నుంచి తుల్మార్గ్ నుంచి లోపలికి వెళ్దామా? అక్కడ నుంచి గుల్మార్గ్ పోతారంట. వా, ఏం సౌండ్ వస్తుంది అసలు కదా. తుల్మార్గ్ వెళ్ళాలి. లోపలికి వెళ్దాం. ఓకే, ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం. ఒక ఆయన ఏం చెప్పినట్టు లోపలికి వెళ్ళండి, అక్కడ నుంచి మీకు దొరుకుతాయి అని అన్నాడు. ఇక్కడ చూసుకున్నట్టే మనం మండి నుంచి టన్మర్కి 47 కిలోమీటర్స్ అంట. బస్ ఇది కార్ ఎక్కేసాము. షేరింగ్ కార్ అంటే ఇది 100 రూపీస్ పర్ హెడ్ అంట. ఈయన పేరు అప్పనా షబీర్ అహ్మద్ అంట. మేము బస్ ఎక్కినాం. ఫస్ట్ బస్ ఎక్కితే ఆ బస్సు వద్దు, మీరు ఉక్కుట పోతారు, 3 గంటలు అవుతుంది అని అన్నాడు. నేను మంచిగా మమ్మల్ని ఎక్కించుకుండు. మేమైతే ఇరికి కూర్చున్నాము. ఏం చేయాలి బాధకి. వచ్చేసినాం గుల్మార్గ్కి. ఇక్కడ చూడండి ఎట్లా ఉంది మొత్తం. అందరం వచ్చేసినాం ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు అడిగి పోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మామూలు షూ నడవంట. ఖచ్చితంగా షూ మార్చుకోవాలంట. ప్లాస్టిక్ షూస్ ఉంటుంది చూసిన, మనం సిమెంట్ వాళ్ళు పని చేసినప్పుడు పెద్ద షూస్, ఆ షూ వేసుకోవాలంట. లేకపోతే లోన్కి అలో చేయరంట. చూద్దాం. అక్కడ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రెంట్ తీసుకోవాలంట. షూస్ మళ్ళీ రెంట్ తీసుకుని పోవాలంట. ఇక్కడ రూమ్స్ అయితే 2-3 వేలు 4 వేలు ఉన్నాయి. మీరు వస్తే మాత్రం శ్రీనగర్లో రూమ్ పెట్టి అక్కడ బ్యాగ్స్ ఏం తీసుకోకుండా జనరల్గా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళిపోండి. ఇక్కడ 2-3 ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్లో ఎంజాయ్ చేసిపోండి అంతే. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో మీకు చూడండి. ఇక్కడ అందరం షూ వేసుకుంటున్నాం కొత్తవి. అంటే కిరాయి 250 రూపాయలు. సాక్స్ ఎక్కడ ఉంది? బ్యాటరీ అందరు. ఇప్పుడు వచ్చేసాము స్నోకి. ఇప్పుడు స్నోకి వెళ్ళిపోతాము. ఇక్కడ మ్యాగీ అసలు ట్రై చేయొద్దు, దెంగిపోతారు మొత్తం. మ్యాగీ ఎంత? 5 రూపాయలు ప్యాకెట్ వేస్తారు. 70 రూపాయలు తీసుకురు మా దగ్గర. 70 రూపాయలు ఒక మ్యాగీ. దాని బదులు బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేయాలి. అది 5 రూపాయల మ్యాగీ. అది 5 రూపాయల మ్యాగీ. వాడు నూనె కూడా వేయలేదు. నూనె కూడా వేయలేదు. ఖాళీ మసాలా గీసాలు అన్ని అల్లే ఉంటాయి కాబట్టి మన మ్యాగీ కాబట్టి అది ఎంత తీసుకుంటూ దగ్గర 70 తీసుకుంటాం. మేము 5 ఉన్నాం కాబట్టి 70 తీసుకుంటాం. మేము నైట్ తిన్న కన్నా దీనికి చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది. మీరు ఒకవేళ వస్తే గుల్మార్గ్కి బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేయాలి. బ్రెడ్ ఆమ్లెట్ బెటర్ ఉన్నది, మంచిగా టేస్టీగా ఉంది, మంచిగా ఉంది. ఒకసారి మన స్నో యూజ్ చేద్దాం. ఆమ్లెట్ లో కూడా కారం లేదు, అసలు కారం లేదు. హాట్ ఉంది, వేడిగా ఇస్తాడు కాబట్టి తినాలనిపిస్తుంది మంచిగా. ఓకే, చలికి తినలేం కానీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్నో చూడండి ఎట్లా ఉంది. స్నో అదిరిపోయిందిలే. ఇప్పుడు మనం ఇల్లు ఎంజాయ్ చేద్దాం. ఎట్లా వచ్చింది అందరు ఫ్యామిలీ వచ్చిండ్రు. పైకి పోయేంత వరకు ఎట్లా ఉంటుందో మరి. ఇక్కడ రూమ్ లో ఉండడానికి కూడా ట్రై చేయొద్దు. పొద్దుగాల 7కి రావాలి. పొద్దుగాల రూమ్ ఉంటాను కూడా స్పెండ్ చేయొద్దు. ఎందుకంటే 20,000 అడుగుతారు ఇక్కడ ఉండాలంటే. గుల్మార్గ్ లో ఉండకూడదు, ఉంటే కింద ఉండి దాని బదులు శ్రీనగర్ ఉండడం బెస్ట్. ఆ నుంచి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఆడ తక్కువనే రూమ్ లో ప్లస్ మంచిగా ఉంది అక్కడ. అది బెటర్, చాలా బెటర్. అదే చాలా బెటర్. మనం లగేజ్ అంతా ఆడ వేసుకొని ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మంచిగా. వాటర్ బాటిల్ నీళ్ళు తాదామంటే చల్లగా ఉన్నాయి, అందుకే కోట్ లోపల నోరు జిల్లు అంటుంది. మీరు అందుకే శ్రీనగర్కి వచ్చినప్పుడు రూమ్ ప్రిపేర్ చేయొచ్చు ఎప్పుడైనా. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఉంటే ప్రిపేర్ చేయొచ్చు. ఇడైతే మాకు ఎంత అడిగారు, 5% అయితే 20,000 అడిగారు. అదే గుల్మార్గ్ కాకుండా కింద శ్రీనగర్ లో ఉండి మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకొచ్చాము. మాకు తెలియక శ్రీనగర్ నుంచి. అందుకే మేము
भैया हाँ। हमें वो स्केटिंग वाले नहीं देखना है एडवेंचर అయితే रहता है మీరు यहाँ ఒకవేళ का రావాలనుకుంటే చూడండి ఇక ఇట్లా వచ్చి అడుగుతూనే ఉంటారు చేయాలని రోప్ వే కూడా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. ఇక్కడ లేవు, ఆఫ్లైన్ లేదు. ఆన్లైన్ లోనే ఒక 1-2 వీక్ ముందే బుక్ చేసుకోవాలి. ఇక్కడ అయితే ఏం లేదు. మునిగిపోతున్నాం. ఇవాళ అయితే మాకైతే స్నో పడలేదు. నిన్న పడ్డది అంట స్నో. फ्लैश है स्केटिंग నిన్న పడ్డది స్నో. ఇప్పుడైతే లేదు ఇక్కడ స్నో. ఒకవేళ పడితే నైట్ పడుతుండొచ్చు అని చెప్తున్నారు. ఆ, పడితే బాగుండే మరి కనీసం చూస్తుంటే ఫైనల్లీ గుల్మార్గ్ స్కేట్ బోర్డ్ చేస్తున్నారు. ఖాళీ స్కేట్ బోర్డ్ 300 అంటానా మంచిగా ఉంది. ఎంతసేపు అయినా వాడుకోవచ్చు. ఏది అదా గుల్మార్గ్ గైస్, గుల్మార్గ్ కొట్లాడుతున్నారు వీళ్ళు. అది రాయిలా ఉంటుంది, గట్టిగా వేసినప్పుడు అంటే డైరెక్ట్ మంచితో కొట్టు ఏం కాదు. బ్రో ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ ఏంటన్నా ఇక్కడ ఒకవేళ ఇక్కడ బయట Skating. అయితే skating అయితే బయట మనకి ఎంత 3000 హీరో. ఇక్కడ అయితే మళ్ళీ ఒక ఆయన వస్తుండు, 300 మాత్రమే. 300 అని చెప్పిండు. బై మిస్టేక్ మీరు ఒకవేళ వస్తే ఫస్ట్ ముందు ఊరుకోదు, లోపలికి వచ్చి కనుక్కొని పోండి. తర్వాత మనము మోసం చేసేసారు మనని. ఇక గుండు కొట్టి ఇంటికి పంపుతారు. ఇక అట్లుంది. ఇక ప్రిపేర్ చేయాలి సరేనా.